మన ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం తణుకు 6 కిలోమీటర్ల దూరంలో రేలింగి అనేటువంటి మహాపుణ్యక్షేత్రానికి ఇచ్చేసాం. ఇక్కడ ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం రండి. త్రేతాయుగంలో శ్రీ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, నీ కుమారులైనటువంటి రామలక్ష్మణులిద్దరిని పంపించు, ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణాది ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో గోస్తని నదీ తీర ప్రాంతంలో నేను ఒక యాగం తలపెట్టాను. ఆ యాగం సంరక్షణ నిమిత్తం అక్కడ రాక్షసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రాక్షస సంహారం చేయాలి, యజ్ఞాన్ని పరిపూర్ణం చేసేటువంటి కార్యక్రమం జరగాలి అని శ్రీ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని కోరగా, వశిష్ఠ మహర్షి సలహా మేరకు రామలక్ష్మణులిద్దరినీ కూడా విశ్వామిత్ర మహర్షి కూడా పంపడం జరిగింది. శ్రీ వశిష్ఠ మహర్షి సలహా మేరకు దశరథ మహారాజు రామలక్ష్మణులిద్దరినీ కూడా విశ్వామిత్ర మహర్షి కూడా పంపించడం జరిగింది. వారి ఇరువురిని తీసుకొస్తాం. రామలక్ష్మణులిద్దరికీ కూడా బల అతిబల అనేటువంటి అనేక విలువిద్యలు నేర్పి, బల అతిబల అనేటువంటి అనేక రకాలైనటువంటి విలువిద్యలన్నీ నేర్పి రామలక్ష్మణులిద్దరినీ కూడా ఈ గోస్తని నదీ తీర ప్రాంతంలో విశ్వామిత్ర మహర్షి చేసేటువంటి యాగ సంరక్షణ నిమిత్తం తీసుకొచ్చి ఇక్కడ గోస్తని నదీ తీర ప్రాంతంలో యాగం చేసినప్పుడు తాటకి అనేటువంటి స్త్రీ రాక్షసును సంహరించడం జరిగింది. ఆ తాటకి అనేటువంటి స్త్రీ యొక్క తలపడినటువంటి ప్లేసే రేలింది. అలాగే ఇప్పుడు రేలింది అనేటువంటి గ్రామం. పూర్వకాలంలో ఇదంతా కూడా దండకారణ్యం కావున ఇక్కడ ఈ ప్రాంతం తాటికి రాలినటువంటి ప్లేస్ కాబట్టి రేలిందాన్ని రాను రేలింగ్గా మారింది. తాటకి అనేటువంటి రాక్షసి స్త్రీ కాబట్టి స్త్రీ హత్యాదోషం నిమిత్తం, బ్రహ్మహత్యాదోషం నిమిత్తం తొలగిపోవడానికి విశ్వామిత్ర మహర్షి దగ్గరుండి శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. ఈ శివలింగం పేరు తాటకేశ్వర స్వామి. యావత్ భారతదేశం మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఈ పేరు గల శివలింగం మరెక్కడా ఉండదు, ఈ రేలింగ్లోనే ఉంది. శ్రీ తాటకేశ్వర స్వామి వారి శివాలయం. శ్రీ విశ్వామిత్ర మహర్షి దగ్గరుండి శ్రీరామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఇదే శ్రీ తాటకేశ్వర స్వామి. భారతదేశం మొత్తం మీద మరి ఎక్కడ కూడా ఈ పేరుతోటి శివాలయం ఉండదు. 12వ శతాబ్దంలో ఉయ్యూరు జమీందారు గారు ఈ దారిని ఏనుగు మీద వెళ్తూ ఏనుగు కదలకుండా ఇక్కడ నిలబడిపోతే ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఏమిటని చెప్పేసి చూస్తే ఇక్కడ శివలింగం కనపడింది. ఆ శివలింగమే ఇప్పుడు మనం దర్శించుకునేటువంటి ఈ శివలింగం. ఇది జనాలు తిరిగేటువంటి ప్రాంతంలో ప్రతిష్ఠ చేద్దాం అని చెప్పేసి ఈ శివలింగాన్ని తీద్దాం అనుకుని ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత లోతుగా తవ్వినా కానీ దీని భాగం దొరకని కారణంగా ఇక్కడే ఉంచేశారు. ఇక్కడే ఆలయ నిర్మాణం జరిగింది. ఉయ్యూరు జమీందారు గారు శ్రీ మేక రంగరాయప్పారావు గారు జమీందారు, బహదూర్ జమీందారు గారు ఈ ఆలయానికి 43 ఎకరాలు ధూపదీప నైవేద్యాల నిమిత్తం ఇవ్వడం జరిగింది. జై తాటకేశ్వర స్వామి. శ్రీ తాటకేశ్వర మల్లేశ్వర స్వామివారి దేవస్థానం రేలింగి, ఇరగవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు దగ్గర. ఇది ఆలయ చరిత్ర. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవాల్సినటువంటి మహా పవర్ఫుల్ క్షేత్రం. అదండి ఈ ఆలయ చరిత్ర విశేషాలు. ఈ దేవాలయాన్ని 1975, 76 ఆ సంవత్సరంలో ఇక్కడ 5వ తరగతి చదువుకున్నాను నేను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దర్శించుకోవడం జరిగింది ఈ శివాలయాన్ని. ప్రతిరోజు శ్రీ తాటకేశ్వర స్వామి. ఓం నమ శివాయ. జై అరుణాచల. శ్రీ ఉమాపార్వతి. ఓం శక్తి.
జై మురుగన్. శ్రీ వల్లీ దేవదేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పంతొమ్మిది 75-76 సంవత్సరంలో 5వ తరగతి చదువుకున్నాను ఇక్కడ ఉన్నప్పుడే చివటం అమ్మగారి దర్శనం కూడా జరిగింది. 14/10/1975 విజయదశమి శుక్రవారం చివటం అమ్మగారి దర్శనం అయింది. ఆ టైంలో ఇక్కడే ఉండేవాడిని నేను ఈ ప్రాంతంలో.